మన సినిమా అఖండ విడుదలై సుమారుగా 21 నెలలు తర్వాత అంటే పిక్చరు ఈ కరోనా రావడం, ఈ మహమ్మారి తర్వాత మేము మొదలుపెట్టాక 21 నెలల తర్వాత సినిమాని విడుదల చేయడం, ఆ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పడడం, అఖండ విజయం అందించడం చాలా సంతోషంగా ఉంది. మాకు ప్రతి సినిమాకి మేము సినిమా విడుదలైన తర్వాత సరే మా కృషి మేము చేసాం. అలాగే ఎంతో ధైర్య సాహసాలతో సినిమాని కూడా విడుదల చేయడం జరిగింది ఉన్న పరిస్థితుల్లో. దానికి కృతజ్ఞతగా ప్రతి సినిమా కూడా మైపాటి గారు మా కాంబినేషన్లో నిన్న అటు కనకదుర్గమ్మ విజయవాడ ఇంద్రకిరాత్రి కనకదుర్గమ్మ గారి దర్శనం, అలాగే మన మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని అంటే అక్కడ పెదకాకాని శివాలయం దర్శనం చేసుకుని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. మాకు ఇండస్ట్రీకి మరొకసారి ఊపిరి పోసినట్టు అయింది. ఎంతోమందికి మరి ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ సినిమా. ఈ సినిమా కూడా ఎంతో ఆధ్యాత్మిక భావజాలంతో నేపథ్యంలో ఈ సినిమా తీయడం జరిగింది. దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతో వాళ్ళ సొంత సినిమాగా భావించి అటు కులాల మతాలు, ఈ వర్గాలు, భేదాలు, పార్టీలు కానీ ఎటువంటి లేకుండా సినిమాని ఆదరించి ఇంత ఘన విజయం చేశారు. ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇదే మొదటి సినిమా, ఇట్లా ఏదో పాత రోజులు గుర్తొస్తాయి. ఏదో తిరణాలకి బండ్లు వేసుకుని జనం సినిమానికి వచ్చేవారు చూడడానికి కానీ, ఇప్పుడు పౌరాణికాలు కానివ్వండి, జానపద మంచి చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, అటువంటిది మళ్ళీ ఈ సినిమాకు కూడా అలాగే జనం రావడం. సో సినిమా మా చలనచిత్ర పరిశ్రమకి ఒక విజయాన్ని సమకూర్చి పెట్టిన ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకసారి స్వామివారికి ఆయనకి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రాజమౌళి సినిమా మౌనం అంగీకారం అప్రస్తుతం. టికెట్లు 35